చెప్పినట్టు వారొక్కళ్ళు మాత్రమే అసెంబ్లీకి వచ్చి పోసుకొచ్చినట్టు ఇదిగో ఇది ఇక్కడ నేను మొదలైంది ఆలోచన, ఇది ఇక్కడ వరకు ఎగ్జిక్యూషన్ అని చెప్తేనే దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రవీంద్ర గారు. అలా ఏముంది మా వివరణ ఏందనేది మీరు భవిష్యత్తులో చూస్తుంటారు, మీకే అర్థమైంది, ప్రజలకు కూడా అర్థమైంది. తుమ్మిడి అట్టు దగ్గర బ్యారేజ్ కట్టకుండా కాలువలు తవ్వడం అనేది చారిత్రక తప్పిదం కదా. నిజంగానే కట్టగలిగే అవకాశం ఉంటే మీరు నిర్మించాల్సింది రిజర్వాయర్ కదా, బ్యారేజ్ కదా, నిర్మించారు. ఇప్పుడు మేము చేసింది ఏంటి, మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టినాం, సుందిల్ అన్నారం కట్టినాం. నిజంగా మేడిగడ్డ బ్యారేజ్ తుమ్మిడిగడ్డ దగ్గర కడితే అదనంగా 2 బ్యారేజీలు మేము కట్టినట్టు, ఒక బ్యారేజ్ అక్కడ తరలిస్తే. మరి మా ఇంటెన్షన్ ఏం చెప్తున్నాం, యావత్ గోదావరిని రిజర్వాయర్ గా రూపుదిద్దుద్ది వితౌట్ ఎనీ ల్యాండ్ యాక్విజిషన్, ఖర్చుతో కూడుకోకుండా మనం 100 TMC పైన మనం గోదావరిలోనే నీరు నిల్వ చేసుకోవచ్చు. కాలంలో దాన్ని లిఫ్ట్ చేసుకోవచ్చు. తుమ్మిడి అటు నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి, ఎల్లంపల్లి నుంచి మిగతా సీక్వెన్స్ కాళేశ్వరం రిమైనింగ్ ప్రాజెక్ట్ అంతా సేమ్ కదా. అంటే మీరు అనేది ఏంటి, 3 బ్యారేజీలో ఒకటి తుమ్మిడి దగ్గర కడితే 2 బ్యారేజీలు అదనం. ఈ 3 బ్యారేజీల ద్వారా మరి జరిగిన అవినీతి ఎంత, ఈ 3 బ్యారేజీలకి పెట్టింది ఎంత, అయిన ఖర్చు ఎంత, దాంట్లో జరిగిన. కానీ రవీంద్ర గారు రియాలిటీ ఏంటంటే ఇవాళ ఇన్ని నివేదికలు వచ్చేసిన తర్వాత ప్రభుత్వం ఒక కేటగారికల్ గా ఒక నిర్ణయానికి వచ్చేసింది అసెంబ్లీలో. ఒక నిమిషం నా ప్రశ్న అయిపోయినండి. అసెంబ్లీలో పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంక యాక్షన్ ప్లాన్ ఎగ్జిక్యూషనే. దాని తర్వాత ఏం జరుగుతుంది, ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయిపోయి ఉన్నారు, కొంతమంది బీఆర్ఎస్ ముఖ్య నేతలు అరెస్ట్ అవుతారని చెప్పి కేసీఆర్ అన్నారని కూడా నేను వార్తలు వచ్చాయి. అది చెప్పండి, అంటే ఆల్రెడీ ప్రిపేర్డా, అంతా మైండ్ సెట్ చేసుకుని? ఎందుకంటే పక్క నుంచి మాజీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, ఇదేదో బయటపడితే ఇంకా కొంతమంది వెళ్ళిపోతారు అంటున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఏం కాదు, రాజకీయ పార్టీలకు కొత్త ఏం కాదు. ఈ 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది తెలంగాణలో, మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ఋషి గారు మీకు తెలీదా, జైల్లో పెట్టలేదా? ఎంతమంది దేశ నేతల్ని జైల్లో పెట్టి కొట్టలే, కేసులు పెట్టలే. ఎంత టీడీపీ పరిస్థితి తెలంగాణలో ఎట్లుండే, ఆంధ్రలో ఎట్లుండే? అయితే ఏమైనా అధికారం పోయిందా? మళ్ళా జగన్ ఏమైనా ముఖ్యమంత్రి అయిందా? ఇక్కడ మొత్తం కాంగ్రెస్ నామరూపాలే కూడా పోయింది అన్నట్టుగా ఉంది కదా తెలంగాణలో. అధికారంలో రాలేదా? పెద్ద బ్రహ్మాండమైన విషయం అన్నట్టు జైల్లో పెడితే ఈడేమో గజగజ వణుకుతున్నట్టు, ఈడేదో బ్రహ్మాండమైన అవినీతి జరిగినట్టు. కేసీఆర్ చిన్న ఇంజనీర్లు పట్టుకుంటేనే, ఇంజనీర్ల స్థాయిలోనే 1000 కోట్లు జరిగితే హరీష్ రావు కేసీఆర్ స్థాయిలో ఎంత అవినీతి జరుగుండొచ్చు అనేది వాళ్ళ చర్చ రాష్ట్ర వ్యాప్తంగా. నేను ఇంజనీర్లను నేనేం మద్దతు చేయడాలి, కానీ ఇంజనీర్లు ఎప్పుడే అపాయింట్ అయ్యారు? కాంగ్రెస్ గవర్నమెంట్ లో వారి సేవలు అందించలేదా? వారు కానీ అవినీతి చేస్తే దొరికిండ్రా? వాళ్ళ ఆస్తి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తుల మీద, బంధువుల మీద, స్నేహితుల మీద, బినామీల పేరిట డజన్ల కొద్ది మంది ఆస్తులను చేసి మీడియా హైక్ చేస్తున్నారు. మీడియా విష ప్రచారం చేసిండ్రు, లీకేజీలు ఇచ్చి రాయించారు. మరి నిజంగా దర్యాప్తు చేయండి. వాళ్ళ సర్వీసు 30 ఏళ్ళు ఉండొచ్చు, 35 ఏళ్ళు ఉండొచ్చు. ఈ సర్వీసు మొత్తంలో కొన్న భూములు నేడు మార్కెట్ రేట్లేసి 500 కోట్లు 1000 కోట్లను ప్రచారం చేస్తే రేపు తేలుస్తావా నువ్వు? దీనికి ప్రూవ్ అయిద్దా? సో మీరు చాలా కాన్ఫిడెంట్ గా రవీంద్ర గారు, సీనియర్ పొలిటీషియన్ కాళేశ్వరంలో కాదు, నాకు స్ట్రైట్ గా ఒక స్టేట్మెంట్ చెప్పండి. కాళేశ్వరంలో ₹1 కూడా అవినీతి జరగలేదు అని ఒక క్రిస్టల్ క్లియర్ స్టేట్మెంట్ చెప్పగలుగుతారా మీరు? నేను ఒకటి చెప్తున్నా, కాంట్రాక్టర్ ఎవడైనా 4 పైసలు లాభం కావడం కోసం కాంట్రాక్ట్ చేస్తారు. దట్స్ ఓకే. ఇంజనీర్లు ఎవరైనా ఎప్పుడైనా కొద్ది పర్సెంటేజ్ లంచాలు తీసుకుంటుండవచ్చు. ఇంకా ఎవరైనా స్థానిక నేతలు రూపాయి తీసుకుంటారు. కానీ ఈడ లక్ష్యం లంచం తీసుకోవాలి, డబ్బులు తీసుకోవడనే దాంతో కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు మొదలు పెట్టరు. కేసీఆర్ గారికి డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో ఉద్యమం నడిపినోడు కాదు. అట్ట తీసుకోవాల్సి వస్తే కేంద్ర మంత్రి పదవి ఎందుకు వదిలేసుకోవాలి? అన్నిసార్లు రాజీనామా ఎందుకు చేయాలి? 14 సంవత్సరాలు పోరాటం ఎందుకు చేయాలి? నాకు అర్థమైంది. అంటే కాళేశ్వరం విషయంలో మీరు క్లియర్ గా ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు కానీ, సరే అప్పుడు మీ దగ్గర ఉన్న ఈటలు కానీ ₹1 అవినీతి చేయలేదు అనేది. అవినీతి రహితంగా తెలంగాణ ప్రజలకు సాగునీరు, తాగునీరు లక్ష్యంతో మొదలు పెట్టారు కాళేశ్వరం. కిషన్ రెడ్డి గారు, ఇప్పుడు ఈటెల పాత్ర, అప్పుడు
ఓకే సార్ పైసలు పాయింట్ కన్వర్ట్ అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల మన కమిషన్ ముందుకు కూడా వెళ్ళారు. ఇవాళ మీ పార్టీలో ముఖ్య నాయకుడు. అవునండి. సో ఇవాళ బీజేపీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే ఈటెల నిశ్శబ్ద నేరస్తుడు సైలెంట్ గా ఉన్నారు అని చెప్పి అన్నారా?